జిల్లా నసరాపేట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని నిరసన. నూతన అక్రిడిటేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని నసరాపేట కలెక్టర్ కార్యాలయంలో జేసీకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ నూతన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ స్కీములు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ జగన్ కార్యదర్శి నాగరాజు, అప్పారావు తదితరులు మీడియా మిత్రులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సాపేటలో ఈరోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక రిప్రజెంటేషన్ను జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అధికారులకు అందజేయడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాము. అదేవిధంగా ముఖ్యంగా అక్రిడిటేషన్లకు సంబంధించి 3 ఏళ్లుగా అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని అట్లానే కొనసాగిస్తూ ఇప్పటికి 3 సార్లు వాటిని రెన్యువల్ చేయడం జరిగింది. దీనివల్ల జర్నలిస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటంటే 2019లో రాష్ట్రం మొత్తం మీద 23,000 అక్రిడిటేషన్లు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అటు తర్వాత వాటిని 2019లో కేవలం 9,000 మందికి కుదించడం జరిగింది. అక్రిడిటేషన్ లేకపోవడం వలన జర్నలిస్టులు అనేక రకాలుగా వాళ్ళకున్న ఎన్నో పోరాటాల వల్ల ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు సాధించినటువంటి వాళ్ళ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో అక్రిడిటేషన్ లేనటువంటి వాళ్ళు వేలాది మంది అవి కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది.